బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన రిటైర్డ్ ఐపీఎస్ భార్య హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. కీలక నిందితుని ముంబైలో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. హత్య తర్వాత ఖాజీపేటలో ట్రైన్ దిగింది నేపాలీ గ్యాంగ్. అక్కడ వాటాలు పంచుకుని వేరు ప్రాంతాలకు పారిపోయినట్లు గుర్తించారు. నిందితుల్లో కీలక సభ్యుడు అనిల్ పరియర్ ను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ముంబై నుంచి హైదరాబాద్ కు తరలించారు పోలీసులు. రైట్, దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ లో అందిస్తారు. రాధాకృష్ణ, రెండు కమిషనరేట్ల పరిధిలో ఇటీవల కాలంలో రెండు భారీ చోరీలు జరిగాయి. అవి కూడా నేపాల్కి సంబంధించిన పని మనుషులే ఇళ్లలో నమ్మకంగా విశ్వాసంగా పనిచేస్తూ ఛాన్స్ దొరకగానే అందిన కాడికి దోచుకెళ్లి వెళ్ళిన ఈ రెండు ఘటనలు కూడా 10కి పైగా టీంలు ఈ 10 మంది నేపాలీల కోసం ఒకవైపు గాలిస్తుంటే తాజాగా జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మాజీ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే భార్య తనుజా రేను ఈ నెల 8వ తేదీన దారుణంగా హత్య చేసి వాళ్ళ ఇంట్లో 22 తులాల బంగారు ఆభరణాలని చోరీ చేసి పారిపోయారు. అదే ఇంట్లో పని మనిషిగా పనిచేస్తున్న కల్పనతో పాటు మరో ముగ్గురు. వీళ్లను పట్టుకునేందుకు దాదాపు 8 టీంలను ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళు చాలా చాకచక్యంగా, అంటే ఇంటికి ఎదురుగా ఉన్న సీసీ కెమెరాలకు చిక్కకుండా, అలాగే ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలకు కూడా చిక్కకుండా వెనక వైపు మాజీ ఐపీఎస్ అధికారి ఇంటికి వెనక వైపు ఉన్న పార్కు నుంచి వాళ్ళు పారిపోవడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు తెలంగాణ ఎక్స్ప్రెస్ ఎక్కారు, లక్నోకి వెళ్తారని భావించారు. ఎందుకంటే లక్నో నుంచి నేపాల్ బార్డర్ చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి అక్కడ నుండి ఈజీగా నేపాల్కి వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. ఆ నేపథ్యంలోనే అధికారులు భావించి లక్నో దగ్గర ఉన్న నేపాల్ బార్డర్ దగ్గరకు కూడా ఒక టీం వెళ్ళిపోయింది. కానీ వాళ్ళు మాత్రం అక్కడికి వచ్చినట్లు మాత్రం అక్కడ ఉన్న అధికారులు ధృవీకరించలేదు. దీంతో వీళ్ళు ఖచ్చితంగా నగరంలోనే, అంటే దేశంలోనే ఎక్కడైనా ఉండొచ్చు అని భావించిన ఈ నేపథ్యంలో ముంబైలో ఈ మొత్తం వినయ్ రంజన్ రే భార్య తనుజా రంజన్కి సంబంధించిన ఇంట్లో దోపిడీ హత్యకు సంబంధించిన పాల్గొన్న వాళ్ళలో ఒకరిని పట్టుకోవడం జరిగింది. అతని పేరు సునీల్ పరియర్గా కూడా గుర్తించడం జరిగింది. అతన్ని ముంబైలో అదుపులోకి తీసుకున్న తర్వాత వీళ్ళు దొంగిలించిన ఏదైతే బంగారు ఆభరణాలు ఉన్నాయో వీటిని రిసీవ్ చేసుకునే మరొక వ్యక్తిని కూడా, ముంబైకి సంబంధించిన అతన్ని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీళ్ళిద్దరిని ప్రస్తుతం ఒకవైపు విచారిస్తున్నారు. సునీల్ పరియర్ నుంచి ఈ కల్పనతో పాటు మరొక ఇద్దరు, సురేష్ అలాగే గణేష్, వీళ్ళు ముగ్గురి ఆచూకీ కనిపెట్టేందుకు అయితే ఒకవైపు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసులో ఇప్పటి వరకు దొరకరు, నేపాల్కి పారిపోతారు అని భావించిన పోలీసులకి సునీల్ పరియర్ ముంబైలోనే దొరకడంతో ఖచ్చితంగా ముంబైతో పాటుగా పూణే పరిసర ప్రాంతాల్లోనే ఉండొచ్చని భావిస్తున్నారు. ఎందుకంటే కల్పన ఎవరైతే ఈ కేసులో ప్రధాన నిందితురాలుగా ఉన్నారో ఈమె పూణేలో పని మనిషిగా చేస్తూ ఆ తర్వాత 8 నెలల క్రితమే వినయ్ రంజన్ రే ఇంట్లోకి రావడం జరిగింది పని మనిషిగా. కాబట్టి పూణేలో ఈమెకు కొన్ని సంబంధాలు ఉండొచ్చు అనే కోణంలో ప్రస్తుతం అయితే పూణేలో కూడా టీంలు గాలిస్తున్న పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. స్వాతి. రైట్. థ్యాంక్ యూ రాధాకృష్ణ. థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.